పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం. సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకుల అరికాలు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము మొండి విశ్వాసము. ప్రియులారా, లేవీయుల ధీరత్వాన్ని ఎవరూ ప్రశంసించకుండా ఉండలేరు. మందసాన్ని నేరుగా నదిలోనికి వారు తీసుకుని వెళ్ళిపోయారు. వాళ్ళ యొక్క కాళ్ళు నీటిలో మునిగేదాకా నదీ జలం విడిపోయి దారి ఇవ్వలేదు. ప్రియులారా, దేవుడిచ్చినదంతా అదే. దేవుడు చేసిన ప్రమాణాన్ని మనస్సులో పెట్టుకుని దాన్ని తప్ప మరి దేన్ని లెక్క చేయనిదే మొండి విశ్వాసం. ఒక్కసారి మనం ఊహిస్తే, ఈ దైవ సేవకులు మందసాన్ని ఎత్తుకుని నిండుగా ప్రవహిస్తున్న నదిలోనికి నడుస్తున్నప్పుడు బహుశా అక్కడ నిలబడిన వాళ్ళు ఏమని అనుకొని ఉంటారో మనం ఆలోచన చేస్తే, ఏమిటి నదీ ప్రవాహానికి మందసం కొట్టుకొని పోదు అని. ప్రియులారా, అలాంటిదేమీ జరగలేదు. మందసము మోయు యాజకులు యోర్దాను మధ్య ఆరిన నేలను స్థిరముగా నిలిచిరి. ప్రియులారా, ఒక విషయం ఎప్పుడు మనం గుర్తుంచుకోవాలి. దేవుడు తన పథకాలు నెరవేర్చడానికి మన విశ్వాసం కూడా ఆయనకు తోడ్పడుతుంది. ప్రియులారా, మందసాన్ని మోయడానికి మోతకర్రలున్నాయి. దేవుని నిబంధన మందసమైన అది తనంతటా తాను కదలలేదు. దాన్ని భుజాలకెత్తుకుని మోయాలి. దేవుడు అంచనాలను పథకాలను సిద్ధపరుస్తాడు. అయితే వాటిని అమలు పరిచే పనివాళ్ళం మనమే. మన విశ్వాసమే దేవునికి సహాయం. సింహముల నోళ్ళు మూయించేది. దేవుడు దాన్ని గౌరవిస్తాడు. విశ్వాసం ముందుకు సాగిపోతూనే ఉండాలి. ప్రియులారా, మనం కోరదగిన విశ్వాసం ఎలాంటిదంటే, దేవుడు తనకి అనుకూలమైన సమయంలో అన్నింటినీ నెరవేరుస్తాడు అన్న నిశ్చయతతో ముందుకి సాగిపోయే విశ్వాసం. దేవుని బిడ్డలారా, మన బరువుని ఎత్తుకుందాం రండి. దేవుని శవపేటుకుని ఎత్తుకున్నట్టుగా మొహాలు వేలాడేసుకోవద్దు. ఇది సజీవుడైన దేవుని నిబంధన మందసం. పొంగుతూ ప్రవహించే నది వైపుకి పాటలు పాడుకుంటూ సాగిపోదాం. దేవుని బిడ్డలారా, అపోస్తలుల కాలంలో పరిశుద్ధాత్మ వాళ్ళకి వేసిన ఒక ప్రత్యేకమైన ముద్ర ఏమంటే ధైర్యం. దేవుని కోసం గొప్ప కార్యాలు తలపెట్టి అపూర్వమైన ఆశీర్వాదాలను దేవుని నుండి ఆశించే విశ్వాసం యొక్క లక్షణం ఒకటే. దేవుని బిడ్డలారా, పరిశుద్ధత నిండిన సహవాసం, పరిశుద్ధతతో నిండిన సాహసం. మన వ్యవహారాలన్నీ లోకాతీతుడైన దేవునితోనే. మానవపరంగా అసాధ్యమైన ఈవుల్ని మనం పొందుతున్నది ఆయన నుండే. అలాంటప్పుడు జంకుతూ జాగ్రత్తగా ఒడ్డుకి అంటిపెట్టుకుని ఉండడం దేనికి? సాహసోపేతమైన నమ్మకంతో స్థిరముగా నిలబడటానికి మనము సందేహించకూడదు. విశ్వాస జీవిత నౌకలో పయనించే దేవుని బిడ్డలారా, లోతైన సముద్రంలోనికి మన యొక్క ఆత్మీయ నావ నడిపిందాం. దేవునికి అన్నీ సాధ్యమే. ఆయన్ని నమ్మే వాళ్ళకి అసాధ్యం ఏది లేదు. కనుక దేవుని యందు విశ్వాసాన్ని కలిగి ఉందాం. దేవుని ద్వారా అసాధ్యమైన కార్యాలను మన జీవితంలో పొందుకుందాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయనా, రాత్రంతయు కాపాడి సంరక్షించి
సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకే స్తోత్రాలు. ప్రభువా, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలోనూ ప్రయాణములలోనూ పరిచర్యలోనూ తోడై ఉండండి. దేవా, నీకు వందనాలు. ప్రభువా, బలహీనులైన బిడ్డలను బలపరచండి. సమస్యలతో ఉన్న వారికి సమాధానాన్ని ఇవ్వండి. రక్షణ లేని వారికి రక్షణ ఇవ్వండి. నీ సేవ పరిచర్య చేయించిన ప్రతి సేవకుని దీవించండి. వారి పరిచర్యను ఆశీర్వదించండి. నాయన, పుట్టినరోజు పెండ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదాలు తండ్రి వారికి అనుగ్రహించండి. తండ్రి, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. మీ పరలోకపు ఆశీర్వాదాలు మెండుగా వారి మీద కుమ్మరించండి. ప్రభువా, మీకే వందనాలు, స్తోత్రాలు నాయన. తండ్రి, ఎంతోమంది దూరదేశాలలో, దూర ప్రాంతాలలో ఉంటున్నారు. వారందరినీ దీవించి నీ కాపుదల దయచేయండి. చదువుకున్న బిడ్డలకు కావలసిన జ్ఞానమును మెండుగా మీరు అనుగ్రహించండి. మీరే తోడై ఉండమని నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలో తోడై ఉండండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.